హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నీతి కథ కప్ప మరియు ఎలుక నీతి కథ. అనగనగా ఒకప్పుడు ఒక అడవిలో కప్ప మరియు ఎలుక మంచి స్నేహితులుగా ఉండేవి. కప్ప తరచుగా ఎలుక ఇంటికి వెళ్ళి ఎలుక సేకరించిన ఆహారాన్ని పంచుకునేది. ఒకరోజు కప్ప ఎలుకను తన ఇంటికి ఆహ్వానించింది. ఎలుక అన్నది, నీ ఇల్లు నీటిలో ఉంది కాబట్టి నేను నీ ఇంటికి దగ్గరకు ఎలా రాగలను? నేను ఈదలేను అనింది. కప్ప తడబడకుండా సమాధానం ఇచ్చింది. ఏమీ భయపడకు, మనము ఒక దారంతో మన కాళ్ళను కట్టుకుందాం. నీకు ఏ ప్రమాదం ఉండదు. నేను నీకు సహాయం చేస్తాను అంది కప్ప. ఎలుక ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. కప్ప మరియు ఎలుక వారి కాళ్ళను ఒక చిన్న దారంతో కట్టారు. మొదట కప్ప ఎలుకను జాగ్రత్తగా తీసుకువెళ్ళడం ప్రారంభించింది. అయితే నది మధ్యలో కప్పకు ఒక దురాలోచన వచ్చింది. నేను ఎలుకను ముంచి చంపేస్తే దాని ఆహార సేకరణ అంతా నాకే దక్కుతుంది అని తనలో ఆలోచించింది. ఈ ఆలోచనతో కప్ప నీటి అడుగుకు ఈదడం ప్రారంభించింది. ఎలుక తన స్నేహితుడు ద్రోహాన్ని గ్రహించి సహాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆ అరుపులు వినిపించగానే ఆకాశంలో ఎగురుతున్న గద్ద నది వద్దకు వచ్చింది. ఎలుకను పట్టుకుంది. ఎలుకకు కట్టిన దారంతో కప్ప కూడా గద్దకు చిక్కింది. గద్ద ఇద్దరిని తీసుకెళ్ళి తన గూటిలో వేసి తినేసింది. ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటి అంటే, హాని చేయాలనే ఆలోచనలు మనకే ప్రమాదాన్ని కలిగిస్తాయి. సత్యం మరియు నమ్మకం ఎల్లప్పుడూ విజయాన్ని ఇస్తాయి. ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు.